వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా గర్భం దాల్చడానికి సరైన ఏజ్ అంటే ఏది? సో ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, పోస్ట్ డెలివరీ ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ హవ్య గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈరోజు రీసెంట్గా ఒక న్యూస్ వచ్చిందండి. 10th క్లాస్ పాప ప్రెగ్నెంట్ అయ్యారు, డెలివరీ అయ్యాక చనిపోవడం జరిగింది. అంటే పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్. అంటే ప్రెగ్నెన్సీ వస్తే లక్షణాలు అనేవి కనిపిస్తాయి కదా, సో తెలుసుకోలేమా అలాగా? వెరీ గుడ్ టాపిక్ అండి మీరు అడిగింది ఈరోజు. ఎందుకంటే ఇది చాలా మంది అమ్మాయిలకి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. సంథింగ్ మనం ప్రివెంట్ చేసుకోగలిగి మనం ఈ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకోగలిగినప్పటికీ బాగా సోషల్ స్టిగ్మా ఉండటం వల్ల ఆడపిల్లలు బయటకు వచ్చి వాళ్ళ సిమ్టమ్స్ చెప్పుకోలేక, ఎవరితో డిస్కస్ చేసుకోలేక అన్నెసెసరీగా ఇట్ ఈస్ బికమింగ్ ఎ లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ. ఓకే, లైఫ్ మీదకి తెచ్చేసుకుంటున్నారు. వాళ్ళు ఇంట్లో అమ్మతో డిస్కస్ చేయొచ్చు, వాళ్ళ సిస్టర్తో డిస్కస్ చేయొచ్చు, ఫ్రెండ్తో డిస్కస్ చేయొచ్చు, టీచర్తో డిస్కస్ చేసుకోవాలి. సో బికాస్ ఆఫ్ సోషల్ స్టిగ్మా ఎవరితో డిస్కస్ చేసుకోలేక, వాళ్ళు ఇది ఎవరికి చెప్పుకోలేక అన్నెసెసరీగా ప్రెగ్నెన్సీ ప్రొలాంగ్ చేసుకొని, ఆ ప్రెగ్నెన్సీ ప్రొలాంగ్ అవటం వల్ల డెలివరీ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ అన్ అన్ఫార్చునేట్ ప్లేసెస్. దాని తర్వాత అయ్యే రక్తస్రావం అవన్నీ కంట్రోల్ చేసుకోలేక ఆ కాంప్లికేషన్స్తో చనిపోవటం, ఇట్లాంటివి చాలా చూస్తూ ఉంటాం. చాలా వరకు బయటికి రావు. అవేర్నెస్ క్యాంపెయిన్స్ లేకపోవటం, యంగ్ ఏజ్లో పిల్లలు అంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటాం. టీనేజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు నవడేస్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. చాలా మంది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు డిఫరెంట్ అవెన్యూస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎవరిని జడ్జ్ చేయటం కాదు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ వాళ్ళకి ఆ టాపిక్ గురించి అవేర్నెస్ ఉంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ ఒపీనియన్ తీసుకొని డాక్టర్ సలహా ప్రకారంగా వాళ్ళు నెక్స్ట్ స్టెప్ అన్నది తీసుకోవచ్చు. పీరియడ్ మిస్ అయితే అది ప్రెగ్నెన్సీనా లేదా ఇంకా ఇతర లక్షణాలు ఏమైనా కనిపిస్తాయి? ఎవరికైనా, ఏ అమ్మాయికైనా కానీ మెన్సెస్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ అన్నది ఆన్ గోయింగ్ ఉంటుంది. సో అలా రెగ్యులర్గా కొంతమందికి 25 రోజులకి, కొంతమందికి 30 రోజులకి, కొంతమంది 35 రోజులకి వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ సైకిల్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇలా రెగ్యులర్గా సైకిల్స్ వచ్చే వాళ్ళకి ఎప్పుడైనా మనకి మిస్ అయింది పీరియడ్ అంటే ఫస్ట్ థింగ్ చూసుకోవాల్సింది వై, ఎందుకు మిస్ అయింది. అదే పర్సన్ ఎవరైనా కానీ సెక్షువల్లీ యాక్టివ్ ఉంటే, ఎప్పుడైనా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసాము, సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నా అంటే ఫస్ట్ థింగ్ దట్ షుడ్ కమ్ టు దేర్ మైండ్ ఇస్ వెదర్ వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారా లేదా అని. ఓకే, కొంతమంది బాగా యంగ్ ఉంటారు, వాళ్ళకి దీని గురించి అవేర్నెస్ లేక పీరియడ్ మిస్ అయినా ఏమైందిలే, ఇంట్లో వాళ్ళు కూడా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఈ మధ్య, పీరియడ్ అలా మిస్ అయిందిలే, నెక్స్ట్ మంత్ వస్తుందిలే. నేను ఈ మాట చెప్తుంది, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లెస్ దాన్ 20 years. 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు కూడా ఏముందిలే నెక్స్ట్ మంత్ వస్తుంది కదా అని అయిపోయి మాకు 4వ నెలలో 5వ నెలలో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఎవరికైనా రెగ్యులర్ గా పీరియడ్ వస్తూ ఉంటే ర్యాండమ్ గా ఎప్పుడు పీరియడ్ ఆగిపోదు. హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి 2 నెలలు ఆగిపోతుంది, 3 నెలలు ఆగిపోతుంది, 4 నెలలు ఆగిపోతుంది, వాళ్ళకి తెలుస్తుంది. అయినప్పటికీ అప్పటికి మెడిసిన్ ఇచ్చే ముందు ఎనీ గర్ల్ హూ మిస్సెస్ హర్ పీరియడ్ ఫస్ట్ థింగ్ ఇస్ ప్రెగ్నెన్సీని రూల్ అవుట్ చేసుకోవాలి. అది ఒక సింపుల్ యూరిన్ టెస్ట్ మనం ఇంటి దగ్గర చేసుకుంటే తెలిసిపోతుంది. ఓకే, ప్రెగ్నెన్సీ కిట్స్ ఆర్ ఈజీలీ అవైలబుల్ మనకి ఇప్పుడు షాప్స్లో. ఒక కిట్ తెచ్చుకొని యూరిన్ శాంపుల్ తీసుకొని దానిలో టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంటా కాదా అని తెలుస్తుంది. ఇలాగా అంటే పెళ్ళికి ముందే సో ఏదైనా ఇతర రిలేషన్ వల్ల ఇలా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే అది అబార్షన్ చేయడానికి ఏమైనా ప్రోటోకాల్ అలా ఉంటుందా? సో ఎర్లీగా ప్రీ మ్యారేజ్, ప్రీ మెరైటల్ సెక్స్ అనేది కామన్ అవ్వటం వల్ల ప్రీ మెరైటల్ ప్రెగ్నెన్సీస్ కూడా అంతే కామన్గా చూస్తున్నాం. ప్రీ మెరైటల్ ప్రెగ్నెన్సీస్ ఎర్లీగా అంటే ఫర్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ వల్ల నవడేస్ వి ఆల్సో సీ రేప్స్, మన ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల కానీ ప్రెగ్నెన్సీస్ రావటము, ఆర్ వాళ్ళ కన్సెంట్ లేకుండా సమ్మన్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ దెమ్, దానివల్ల ప్రెగ్నెన్సీస్ రావటము, ఆ తర్వాత రియలైజ్ అయ్యి. సో దెర్ ఆర్ సమ్ సోషల్ కండిషన్స్ వేర్ ఆ ఏజ్లో కానీ ఆ సిచ్యువేషన్లో కానీ అమ్మాయి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయటం అన్నది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హర్. సో అలాంటప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లా ఉంది వేర్ లీగల్లీ దే కెన్ గో ఫర్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే అబార్షన్స్ చేయించుకోవటం మనకి 20 వారాల వరకు, ప్రెగ్నెన్సీ వచ్చిన 20 వారాల వరకు లీగల్గా టర్మినేట్ చేయించుకోవచ్చు. దానికి ఎన్ని వీక్స్ ప్రెగ్నెన్సీ, ఎన్నో నెలలో ఉన్నారు దాన్ని బట్టి మెడికల్గా చేయాలా, సర్జికల్గా చేయాలా,
ఒక డాక్టర్ ఒపీనియన్ తీసుకొని ఆర్ అప్పుడప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీస్ అంటే సెకండ్ ట్రైమిస్టర్ అంటాం, అంటే 13 వారాలు దాటిన తర్వాత ఒక ఇద్దరు గైనకాలజిస్టులు డిస్కస్ చేసుకొని ఏ మెథడ్ అయితే వాళ్ళకి సేఫ్, ఎలా టర్మినేట్ చేస్తే వాళ్ళకి మెడికల్గా సేఫ్గా ఉంటుంది అని డిస్కస్ చేసి ఇద్దరు గైనకాలజిస్టులు మాట్లాడుకొని అప్పుడు దాని గురించి డెసిషన్ తీసుకుంటారు. కొంతమందికి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్తో పాటు అన్హెల్దీ ప్రెగ్నెన్సీస్ వస్తాయి, వాళ్ళల్లో కూడా అబార్షన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఎర్లీగా రికగ్నైజ్ చేస్తే ఇట్లాంటివి సేఫ్ మెథడ్లో లీగల్గానే హాస్పిటల్లో వాళ్ళు సేఫ్గా టర్మినేట్ అనేది చేయించుకోవచ్చు. సో ఇలా అన్ప్లాన్డ్గా ప్రెగ్నెన్సీ వచ్చినా లేదా ఇది మీరు చెప్పిన ఇతర కారణాల వల్ల ప్రెగ్నెన్సీ వచ్చినా చాలామంది పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళ్ళరు, అక్కడ ఉన్న ఆర్ఎంపీస్ దగ్గరికో లేదంటే వాళ్ళకి తెలిసిన వైద్యము చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు కూడా మనం చూసాం, చాలా చూస్తున్నాం. అంటే ఈ అబార్షన్ చేయించుకున్నాక జాగ్రత్తలు అంటే ఏమైనా ఉంటాయా ఖచ్చితంగా? సో మీరు స్టార్ట్ చేసిన పాయింట్ ఫస్ట్ థింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ చేయించుకుంటున్నారు అబార్షన్? ఓకే, చాలా మంది ఇలా అవేర్నెస్గా చెప్తుంటే హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ డబ్బు ఖర్చు అయిపోతుంది, హాస్పిటల్కి వెళ్తే అందరికీ తెలిసిపోతుంది అని చెప్పని ఈ రెండు మెయిన్గా చూసేది ఈ రెండు కారణాల వల్ల. నేను ఒక హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటే ఎక్కువ మంది చూస్తారు అని ఇదేదో గుట్టుగా చేయాలి. ఎందుకు ఇలా డెసిషన్ తీసుకుంటున్నారు? బికాస్ ఆఫ్ ద సోషల్ స్టిగ్మా. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటున్నారు అని చెప్పని హెల్త్ మీదకి తెచ్చుకుంటున్నారు. ఓకే, సో లాట్ ఆఫ్ పీపుల్ పబ్లిక్ కూడా దేర్ షుడ్ బి యాక్సెప్టింగ్. ఓకే, ప్రెగ్నెన్సీ రావటానికి అన్నది మల్టిపుల్ కారణాలు ఉంటాయి. ఓకే, ఒక అమ్మాయిని జడ్జ్ చేసేసి తెలియకుండా వాళ్ళని క్వశ్చన్ చేసి నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నీకు ఇలా ప్రెగ్నెన్సీ వస్తుందని, సో ఇలాంటి సోషల్ జడ్జ్మెంట్కి భయపడి ఆడపిల్లలు చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు అండ్ రాంగ్ అడ్వైస్. ఓకే, పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఏదో అడ్వైస్ చెప్పిందని ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసేసుకొని వేసేసుకోవటం, ఆర్ ఎవరో చిన్న డాక్టర్ ఉన్నారు ఎవరికి తెలియకుండా చేస్తారు అని ఎవరో చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు మెడికల్ ఎక్విప్డ్ కాని సెంటర్స్లో చిన్న పాకలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అబార్షన్స్ చేయించుకోవటం, ఇలాంటివన్నీ చేయించుకోవటం వల్ల అన్హెల్దీగా టర్మినేషన్స్ అవ్వటం వల్ల ఎక్కువ రక్తస్రావం అయి ప్రాణాలు కోల్పోవటం, లేకపోతే గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకి కంప్లీట్ బాడీలో సెప్సిస్ వచ్చి చనిపోయిన కేసెస్ ఉన్నాయి, ఆర్ ఆ గర్భసంచి కంప్లీట్గా తీసేయాల్సిన అవసరం. అంటే ఇమాజిన్ ఒక 13-14 ఏళ్ల పాపకి ఇలా ఇల్లీగల్గా టర్మినేషన్ చేయటం వల్ల పూర్తిగా గర్భసంచి తీసేయాల్సి రావటం, ఓకే, ఆర్ బెడ్ రిడన్ అవటం ఒక 4 రోజులు, ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా చూస్తాం. సో కరెక్ట్ అడ్వైస్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకొని అసలు ఫస్ట్ స్కానింగ్ చేసుకొని చూసుకోవాలి. గర్భసంచి అసలు లోపలే ఉందా ప్రెగ్నెన్సీ, గర్భసంచి బయట ఉందా? అవును, చాలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఈజ్ వన్ మేజర్ కాంప్లికేషన్, అది రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే గర్భసంచిలో కాకుండా బయట ఎక్కడైనా ఉంటే అసలు మందులే వేసుకోకూడదు వాళ్ళు. ఓకే, మందులు వేసుకున్నారు అంటే డేంజర్, అది ఇట్ ఈస్ వెరీ లైఫ్ థ్రెటనింగ్. అంటే వీళ్ళు లూజ్ పేషెంట్స్, అంటే ఒక్కసారి బ్లీడింగ్ స్టార్ట్ అయింది అంటే అది ఎవరు కంట్రోల్ చేయలేరు, విత్ ఇన్ ఫ్యూ అవర్స్ విల్ లూజ్ ద పర్సన్ అనమాట. సో అందుకని అవేర్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మోర్ పీపుల్ షుడ్ కమ్ అండ్ టాక్ అబౌట్ ఇట్. అవేర్నెస్ ఉండి ఫస్ట్ టైం పీరియడ్ మిస్ అయింది ఇంట్లో యూరిన్ మీరే చేసుకోండి, ఎవరికి చెప్పక్కర్లేదు. ఇంట్లో యూరిన్ టెస్ట్ చేసుకున్న తర్వాత యూరిన్ టెస్ట్ కనుక పాజిటివ్ వచ్చింది ప్రెగ్నెన్సీ కంటే, గో టు ఎ డాక్టర్ who is qualified, not any doctor. And RMP doctors వీళ్ళు, I'm not criticizing or anything, but they're not qualified to do these kind of procedures. గైనకాలజిస్ట్ తప్ప ఎవరు ఉండరు కదా మ్యామ్ దీనికోసం, అసలు చేయకూడదు కూడా, చేయకూడదు. సో ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వస్తాయి. ఇట్లా భయపడకుండా డాక్టర్ని కలిసి వాళ్ళ ప్రాణాలని దక్కించుకోవాలి. సో ఇలా కాకుండా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒకవేళ అన్ప్లాన్డ్గా ప్రెగ్నెన్సీ వస్తే సో అది కూడా అబార్షన్ చేయించుకోవడానికి వీలు ఉంటుందా? మన కాన్స్టిట్యూషన్లో ఎనీ యాక్సిడెంట్స్కి ఆర్ ఇట్లా అన్వాంటెడ్గా అన్ప్లాన్డ్గా ఆర్ ఫెయిల్యూర్, చాలా మందికి ఏంటంటే కాంట్రసెప్షన్ కాపర్టీ వేయించుకుంటారు, కాండమ్స్ వాడుతూ ఉంటారు, అయినా కానీ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ ఫెయిల్యూర్ రేట్. అలా ఫెయిల్యూర్ ఆఫ్ ఎనీ కాంట్రసెప్షన్ వల్ల కానీ ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాటికి ఎర్లీ ప్రెగ్నెన్సీలో టర్మినేట్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు ఉంది. ఓకే, సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పీరియడ్ మిస్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మనం చెక్ చేసుకుంటే ద అబార్షన్ ప్రాసెస్ విల్ బీ ఈజియర్. వాళ్ళకి హెల్త్ మీద ఉండే ఇంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఓపీ బేసిస్ అంటే వచ్చి హాస్పిటల్కి వచ్చి ఎర్లీగా చెక్ చేయించుకొని టాబ్లెట్స్ ద్వారా సరిపోతుంది. అదే మరి అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీ అంటే
3 months 4 months అయిన తర్వాత అంటే అప్పుడు ఒక హాస్పిటల్లో ప్రాబబ్లీ 1 or 2 days మనం అడ్మిట్ చేసుకొని ఏదర్ అండర్ ఎనెస్థీషియా కొంతమందికి చేయాల్సి ఉంటుంది, లేకపోతే అడ్మిట్ చేసుకొని టాబ్లెట్స్ ద్వారానే కొంతమందికి చేయాల్సి ఉంటుంది. 20 weeks లీగల్గా మనం టర్మినేట్ చేసుకోవచ్చు. బియాండ్ 20 weeks ఇట్స్ నాట్ అలౌడ్ అన్లెస్ ఏదైనా బేబీకి ఏమైనా అనామలీస్ ఉన్నా కానీ ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తే బోత్ మదర్కి బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని తెలిస్తే అలాంటివి ఓన్లీ అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీస్లో చేయగలం. ఆర్ బిఫోర్ 20 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఆల్మోస్ట్ 4.5 months లోపలనే మనం లీగల్గా టర్మినేషన్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అయితే మ్యామ్ జనరల్గా ప్రెగ్నెన్సీకి ఈ ఏజ్ వరకు వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వచ్చు ఈ ఏజ్ నుంచి అంటే ఎలా ఉంటుంది ఏజ్ లిమిట్ అంటే? సో ఎనీవన్ అంటే మెన్సెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి లాస్ట్ మెన్సెస్ స్టాప్ అయ్యే వరకు అంటే మెనార్కే నుంచి మెనోపాజ్ వరకు ద గర్ల్ కెన్ గెట్ ప్రెగ్నెంట్. అంటే ఈ టైంలో ప్రతి నెల వాళ్ళకి నెలసరి వస్తున్నప్పుడు అండం విడుదలయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఓవ్యులేషన్ అన్నది జరుగుతుంది. ఎగ్ రిలీజ్ అవుతుంది అంటే అప్పుడు దాకా ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, వి సా ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ వాళ్ళు మెన్సెస్ వచ్చిన ఫస్ట్ సైకిల్ నుంచి లాస్ట్ పీరియడ్ దాకా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎప్పుడైనా ఉంటుంది. ఓకే, సో అలాంటప్పుడు ఎనీ టైమ్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ సెక్షువల్లీ యాక్టివ్ కాంట్రసెప్టివ్ మెజర్ అన్నది వాడుకోవాలి. చాలా మంది ఏంటంటే మా 2 పిల్లలు కంప్లీట్ అయిపోయారు, 10 ఏళ్ళు అయిపోయిందండి, మాకు ఇప్పుడు ఏం పిల్లలు పుడతారులే అని కాంట్రసెప్షన్ వాడరు. 48-50 years వరకు కూడా ప్రెగ్నెన్సీస్ చూసాం. ఓకే, సో ఎనీవన్ మెన్సెస్ వస్తున్నాయి అంటే మీకు లోపల అండం విడుదలవుతున్నట్టే. ఆ అండం విడుదలవుతుంది అంటే మీరు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టే. సో ఎనీవన్ హూ ఈస్ గెట్టింగ్ రెగ్యులర్ సైకిల్స్ దే షుడ్ యూస్ కాంట్రసెప్షన్. హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది ఏ ఏజ్ నుంచి ఏజ్ వరకు వస్తుంది? హెల్దీ ప్రెగ్నెన్సీ అన్నది మనకి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని చెప్పనంటాం. అంటే టీనేజ్ వదిలేసి లాస్ట్ ఎల్డర్లీ ఏజ్ అంటే 35 తర్వాత, లెస్ దాన్ 18 మోర్ దాన్ 35 years కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటాం. అంటే 18 years నుంచి 35 years మధ్యలో యూజువలీ హెల్దీ ప్రెగ్నెన్సీస్ ఛాన్సెస్ ఆర్ హయ్యర్. ఓకే, దాంట్లో కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నౌ వీఆర్ ఈవెన్ టెల్లింగ్ 30 years లోపల యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బికాస్ జనరల్ హెల్త్ కూడా చాలా మందికి డెటీరియరేట్ అవుతుంది. వీఆర్ సీయింగ్ ఎర్లీ ఏజ్లో మనం షుగర్ రావటం, డయాబెటీస్, హైపర్ టెన్షన్, వాళ్ళకి సైకిల్స్ డిస్టర్బ్ అవటం, ఎర్లీగా మనకి ఓవేరియన్ ఫెయిల్యూర్స్ చూస్తున్నాం. అంటే ఓవరీ పని చేయటం అన్నది ఎర్లీ ఏజ్ లో తగ్గిపోవటం చూస్తున్నాం. మనకి అమ్మమ్మలు తాతయ్యలు ఆ ఏజ్ గ్రూప్ అంటే ఆ జనరేషన్ అప్పుడు మనం 55 years దాకా కూడా వాళ్ళకి పీరియడ్స్ వచ్చాయి. మన పేరెంట్స్ జనరేషన్ వచ్చేటప్పటికి వాళ్ళకి 45 to 55 మధ్యలో పీరియడ్స్ ఆగిపోతా ఉండేవి. నవ్ డేస్ ఈ కాలంలో పిల్లలకి మనం 35 నుంచే పీరియడ్స్ ఆగిపోవటం అన్నది చూస్తున్నాం. అంటే మెనోపాజ్ అంటే ప్రిమెచ్యూర్గా వచ్చేస్తుంది మెనోపాజ్. ఓకే, అంత ఎర్లీగా మెనోపాజ్ వస్తుంది అంటే ఇంకా ఎర్లీగా మనం ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ ద వర్కింగ్ కల్చర్ కానీ వాళ్ళు డిలేడ్ మ్యారేజెస్ వల్ల కానీ డిలేడ్ ప్రెగ్నెన్సీస్ అన్నది ఎక్కువ చూస్తున్నాం. పీపుల్ గెట్ ప్రెగ్నెంట్ 40-45 అప్పుడు కూడా ప్రెగ్నెన్సీస్ చూస్తున్నాం. కానీ సమ్మన్ హూ హాస్ ప్లాన్డ్ ప్లాన్డ్గా మ్యారేజ్ అయితే డోంట్ డిలే యువర్ ప్రెగ్నెన్సీస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. లెస్ దాన్ 30 years ఆఫ్ ఏజ్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఓవం క్వాలిటీ అన్నది బాగుంటుంది. ఆ ఓవం క్వాలిటీ బాగుంటే మీకు ప్రెగ్నెన్సీ కూడా హెల్దీగా ఉంటుంది, పుట్టే బేబీ కూడా అంతే హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు 35 years వరకు హెల్దీ ప్రెగ్నెన్సీ, 35 దాటాక హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారా? హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే కాంప్లికేషన్స్ ఏముంటాయి తల్లికి కానీ బిడ్డకి కానీ? కాంప్లికేషన్స్ కెన్ బి మీరు అన్నట్టు తల్లికైనా బిడ్డకైనా రావచ్చు. తల్లికి కాంప్లికేషన్స్ ఏంటంటే మనం ఏజ్ పెరిగే కొద్దీ ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే షుగరు, బీపీ ఇవన్నీ అనుకుంటామో ఆర్ ఒబేసిటీ కానీ ఇట్లాంటివన్నీ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ని పెంచుతాయి. ఓకే, ప్రెగ్నెన్సీలో ఇంకా షుగర్ వచ్చే ఛాన్సెస్, ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్సెస్ ఇలాంటివి పెరగటం వల్ల దట్ ప్రెగ్నెన్సీ బికమ్స్ హై రిస్క్. ఓకే, ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిందంటే బేబీ గ్రోత్ బాగుండదు, ఆర్ బేబీ చుట్టూతో ఉండే ఉమ్మనీరు పెరగటం, ఆర్ కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకోకపోతే బేబీకి అవయవ లోపాలు వచ్చే ఛాన్సెస్ ఇవన్నీ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో బీపీ వస్తే కనుక అది బీపీ కంట్రోల్లో లేకపోతే బీపీ బాగా హై అయిపోతే ప్రెగ్నెన్సీలో ఫిట్స్ వచ్చి మదర్ ప్రాణానికే ప్రమాదం వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అది ఎక్కువ ఏజ్లో ఛాన్సెస్ ద రిస్క్ ఇస్ హయ్యర్. దాంతోపాటు ఏంటంటే మదర్ ఏజ్ 35-30 years దాటినప్పటి నుంచి మనం పుట్టుకతోనే మనకి ఎన్ని అండాశయంలో ఎన్ని అండాలంటే ఎన్ని ఎగ్స్ ఉంటాయో అవే ఉంటాయి మనకి చివరి దాకా. సో మనం ఏజ్ అయ్యే కొద్దీ ఆ ఎగ్ కూడా ఏజ్ అవుతూ ఉంటుంది. సో ఎగ్ ఏజ్ అవుతూ ఉంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఎగ్లో కూడా వస్తూ ఉంటాయి.
సో దాంట్లో డిఎన్ఏ డ్యామేజ్ అవ్వటము, ఆ డిఎన్ఏ డ్యామేజ్ అవటం వల్ల మనకి అన్హెల్దీ బేబీస్ రావటము, ప్రెగ్నెన్సీస్ అన్హెల్దీ అవ్వటం అన్నది కూడా చూస్తూ ఉంటాం. సో ద ఎర్లీ ద ప్రెగ్నెన్సీ ద హెల్దియర్ ఆర్ బోత్ మదర్ అండ్ బేబీ. సో ఇన్ని టైమ్స్ డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అని బీన్ దర్ చాలా ఇయర్స్ నుంచి మనం గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే ప్రెగ్నెన్సీ కేర్ సరిగ్గా ఉండదు, ప్రైవేట్ లో చూపించుకుంటే బాగా చూస్తారు మమ్మల్ని అని చాలా మందికి అపోహ ఉండేది. యాక్చువల్లీ స్పీకింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మెటర్నిటీ సెంటర్స్ లో ఎస్పెషల్లీ ఎప్పటి నుంచో చాలా వరకు ఫర్ హెల్దీ ప్రెగ్నెన్సీ దే ఆర్ ట్రయింగ్ ఎ లాట్. ఓకే, దాంట్లో మినిమం ఇన్నిసార్లు అట్లీస్ట్ మనం హాస్పిటల్ విజిట్ అన్నది చేయించుకోవాలి అన్నది రూల్ ఎప్పటి నుంచో ఉంది. తర్వాత హెల్దీగా ఉండటానికి మీకు కుదిరితే ఆర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఇంకెంత ఫ్రీక్వెంట్ గా హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకోవాలి అట్లీస్ట్ అన్న దానికంటే ఈ హెల్త్ చెక్స్ ప్రెగ్నెన్సీ అన్నది ఆల్రెడీ డిటర్మైండ్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. చాలా మందికి తెలియదు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే పట్టించుకోరు చూడరు అని అనుకుంటారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్ వెల్ ఎక్విప్డ్. అండ్ మనకి ఆశా వర్కర్స్ అన్న వాళ్ళని కూడా చాలా వరకు ట్రైన్ చేసి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సరైన పోషక విలువలు దొరుకుతున్నాయా లేదా, వాళ్ళకి గవర్నమెంట్ అంగన్వాడీ సెంటర్స్లో వాళ్ళకి కావాల్సిన సప్లిమెంట్స్, ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్, వాళ్ళకి కావాల్సిన డైటరీ ఐటమ్స్ అంటే ప్రోటీన్ పౌడర్స్, ఎగ్ సప్లై చేయటం, టైంకి మీల్ సప్లై చేయటం, ఇవన్నీ మన గవర్నమెంట్ స్కీమ్స్లో ఎప్పటి నుంచో ఇన్కార్పొరేట్ అయి ఉన్నాయి. బట్ చాలా మంది అవైల్ చేసుకోరు ఇలాంటివన్నీ. సో తక్కువగా ఉన్నా కానీ ఏదో కష్టపడి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అన్న అపోహలో వాళ్ళ ఖర్చంతా మెడిసిన్స్ వీటి మీద పెట్టేసేసి వాళ్ళు న్యూట్రిషియస్ డైట్ తీసుకోరు. ఇంటికి వెళ్ళాక ఆ టాబ్లెట్ వేసుకుంటే బేబీ హెల్దీగా ఉంటుంది అన్న అపోహలోనే ఉంటారు. బట్ డైట్ తను మాల్నరిష్డ్గా లేకుండా గుడ్ న్యూట్రిషన్ కనుక మదర్కి రీచ్ అయితే ఏ టాబ్లెట్ అవసరం లేకుండా దే కెన్ హ్యావ్ ఎ హెల్దీ బేబీ. ప్రెగ్నెంట్ అయ్యారు అని ఎలా తెలుస్తుంది అంటే పీరియడ్ మిస్ అయితే అది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే మీరు చెప్పిన ఏజ్ ప్రకారము. సో ఇంకా ఏదైనా అన్వాంటెడ్ అలాంటి ప్రెగ్నెన్సీస్ వస్తే అది ధైర్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో వెళ్తే అసలు డాక్టర్ డిసైడ్ చేస్తారు ఏంటి అనేది. అలా చెప్పకుండా ఉండడం వల్ల ఆ ప్రెగ్నెన్సీ చాలా దూరం వెళ్ళిపోతుంది, ఇంకా దాన్ని అబార్షన్ చేయాల్సినంత టైం కూడా దాటిపోతుంది. సో ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. సో ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ పెరుగుతున్నాయి అంటే చాలామంది 35 తర్వాత ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటూ ఉన్నారు. సో అలా కాకుండా హెల్దీ ఏజ్ అంటే మీరు చెప్పారు, దాని ప్రకారం ఫాలో అవ్వాలని కోరుకున్నాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ఈ సిరీస్ అనేది మనం కంటిన్యూ చేద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఒకసారి మెయిల్ చేయాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.